తెలంగాణ ఈసెట్ 2026 సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్‌ని ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా 2025 లోపల ఈసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్ వచ్చినా కూడా ఈసెట్‌కి సంబంధించి మన ఛానల్ లోపల వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి పక్కాగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం నెక్స్ట్ వీడియోస్ ఏం చేసుకుంటాం కదా అంటే నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటాం. ఓకేనా, తెలంగాణ ఈసెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అండ్ సో, నోటిఫికేషన్ ఇన్ ద సెన్స్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటాం. కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటాం. కౌన్సిలింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అండ్ దాంతో పాటుగా మనం డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల మనకు కట్ ఆఫ్స్ ఎట్లా ఉంటాయని చెప్పి కావచ్చు ప్రతీదీ మాట్లాడుకుంటాం కాబట్టి మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నట్టు. కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయరి ఈ వీడియోని. సో, మన రిజల్ట్స్ ఎట్లా చూసుకోవాలి అనే విషయానికి వస్తే అఫీషియల్ వెబ్సైట్ ఇది. ESET.tgche.ac.in అని చెప్పి ఉంటుంది. ఈ వెబ్సైట్‌కి వచ్చిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు అప్లికేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది అన్నట్టు. ఓకేనా, ఈ అప్లికేషన్ లోపల మనకు లాస్ట్ లింక్ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని చెప్పి ఉంటుంది. ఈ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ ఇచ్చి మనం మన ర్యాంక్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, సో, అప్లికేషన్ లోపలికి వచ్చినాం. ఇక్కడ మన ర్యాంక్ కార్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు మనకు వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మన హాల్ టికెట్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ని ఇచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి వ్యూ ర్యాంక్ కార్డ్ అంటే మన ర్యాంక్ కార్డ్ అయితే చూపెడతా అన్నట్టు దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ర్యాంక్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా పెట్టుకోరి. ఫర్దర్‌గా మీకు కౌన్సిలింగ్ అప్పుడు మస్తు హెల్ప్ అవుతుంది ఈ ఈసెట్ ర్యాంక్ కార్డ్ అనేది. ఒకవేళ మన దగ్గర హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే ఏం చేయాలి అనే డౌట్ అయితే మనోళ్ళకి మస్తు మందికి ఉందన్నట్టు. సో, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈసెట్ హాల్ టికెట్ నెంబరు, ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కావాలి. ఓకేనా, సో, మనం ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్‌ని డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నా కూడా మనకు ఈసెట్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతా అన్నట్టు. ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతది. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతది. సో, ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది అంటే ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ని తెలుసుకోవాలి. ఓకేనా, ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్‌ని తెలుసుకుంటే ఈసెట్‌కి సంబంధించిన హాల్ టికెట్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటుగా ఈసెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసెట్‌కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్‌ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకోరి పీడీఎఫ్ ఫార్మాట్ లోపల. ఎందుకంటే మీకు ఫర్దర్‌గా వెబ్సైట్ అనేది ఓపెన్ కాకపోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడే కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోరి. మీకు మస్తు హెల్ప్‌ఫుల్ అయితాయి ఫర్దర్‌గా కౌన్సిలింగ్‌కి అటెండ్ అయినప్పుడు. ఓకేనా, సో, మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలవాలంటే పేమెంట్ స్టేటస్‌లోకి పోవాలి. పేమెంట్ స్టేటస్‌లోకి పోయి మనం మన బేసిక్ మొబైల్ నెంబర్ ఇయ్యాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, మనం మన మొబైల్ నెంబర్‌ని ఇచ్చి మనం మన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేయాలి. ఓకేనా, మనం మన మొబైల్ నెంబర్ ఇచ్చి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేస్తే మనకు మన పేమెంట్ స్టేటస్ అనేది తెలుస్తది. ఓకేనా, సో, పేమెంట్ స్టేటస్ తెలిసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ జనరేట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, పేమెంట్ స్టేటస్‌ని చెక్ చేస్తే మనకు మన పేమెంట్ రిఫరెన్స్ ఐడీ జనరేట్ అవుతది. ఈ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇచ్చి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మనకు మన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలుస్తది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసిన తర్వాత సింపుల్‌గా మనం మన అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన హాల్ టికెట్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం మన అప్లికేషన్ ఫామ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన హాల్ టికెట్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా మన ర్యాంక్ కార్డ్‌ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో, ఇట్లా మనమైతే మన ర్యాంక్ కార్డ్‌ని చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఐ హోప్ మీ అందరికీ క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ మీకు తెలంగాణ ఈసెట్ తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి ఫర్దర్‌గా ఏ డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. కౌన్సిలింగ్ అయిపోయి మీకు సీట్ వచ్చేంత వరకు కూడా మన ఛానల్ నుండి అప్డేట్స్ అయితే వస్తా ఉంటాయి అన్నట్టు. సో, డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.